హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కాంచన అండి. సమ్మర్ సీజన్ వచ్చిందంటేనే గుర్తొచ్చేది రెండే రెండు అనమాట. ఒకటి హాలిడేస్, ఇంకొకటి మామిడి పళ్ళు. ఇంకా మామిడి పళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టమే కదా. నాకు కూడా చాలా ఇష్టం అండి. అయితే మామిడి పళ్ళతో ఏదైనా చేయాలి అంటే ఇష్టం అన్నమాట నాకు. ఇంకా ఇక్కడ 4 మామిడికాయలను అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ రాజగిర మామిడికాయలను అయితే తీసుకున్నానండి. ఇంకా మా సైడ్ అయితే రాజగిర అంటారు, మీ సైడ్ ఏమంటారో కమెంట్లో చెప్పండి. ఇంకా బాగా కడుక్కున్నానండి. బాగా కడిగేసి వీటిని పీల్ అంతా తీసి కట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను వీటితో అయితే మామిడి తాండ్ర అయితే చేయబోతున్నానండి. మామిడి తాండ్ర అనేది ఒకలాగా క్యాండీ లాగా, చాక్లెట్ లాగా నాకైతే చాలా బాగుంటుంది, తీయగా పుల్లగా. అందుకోసమే నేను ఇక్కడ మామిడి తాండ్ర అనేది అయితే చేస్తూ ఉన్నానండి. ఇంకా మా పిల్లలు అయితే సైడ్ నుండి అయితే మాకొక్క మామిడికాయ ఇవ్వమా మమ్మీ అనేసి అయితే అడుగుతూ ఉన్నారు. ఇంకా సరేలే అనేసి వెళ్ళి తలా ఒక్కొక్క మామిడికాయ అయితే ఇచ్చేసి వచ్చేసాను. ఇక్కడ పీల్ అంతా తీసేసిన తర్వాత ముక్కలాగా కట్ చేసి మిక్సీ జార్లకి అయితే వేసేసుకుందామండి. ఇలా మిక్సీ జార్లకి ముక్కలాగా కట్ చేసి ఎందుకు వేసుకుంటాము అంటే మనం బ్లెండ్ చేయడానికి కొంచెం ఈజీ అనిపిస్తుంది కదా, అందుకోసమే ఇలా ముక్కలాగా కట్ చేసుకుంటే బాగుంటుంది అనేసి అయితే కట్ చేసుకుంటున్నానండి. అన్ని మామిడికాయల్ని ఇలాగే తీసేసి ఇలా మిక్సీ జార్లాగా అయితే తీసేసుకుందామండి. చూసారు కదండి, అన్ని మామిడికాయలు గుజ్జంతా తీసి ఇలా మిక్సీ జార్లాగా అయితే వేసేసుకున్నాను. ఇందులోకి ఒక 5 టేబుల్ స్పూన్ అంతా చక్కెర వేసుకుందామండి. చక్కెర వేసుకున్న తర్వాత అయితే మిక్సీ పట్టేసుకున్నాము. చూసారు కదండి ఎంత బాగా బ్లెండ్ అయిపోయిందో, ఎంత సాఫ్ట్గా అయిపోయింది కదా. దీన్ని అయితే ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులోకైతే ఈ మిక్సీలో ఉన్నదంతా వంచేసుకుందామండి. ఈ మిశ్రమం అంతా బాగా ఇందులోకి వంచేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఉడికించుకోవాల్సి ఉంటుందండి. కలుపుతూ ఉడికించుకోవాలండి, ఎందుకంటే కింద అడుగు అనేది అంటకుండా ఉంటుంది కలుపుతూ ఉంటే. మనము షుగర్ వేసాం కదండి, ఆ షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయి కొంచెం థిక్గా కాకుండా కొంచెం పల్చగా కాకుండా బాగుంటుందండి కన్సిస్టెన్సీ. ఇంకాసేపు అలాగే ఉడికించుకున్న తర్వాత మనమైతే తీసేసుకోవాల్సి ఉంటుందండి. బాగా ఇలా చూడండి బుడ్డల్లాగా వస్తుంది కదా, అలా వచ్చిన తర్వాత కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే దించేసుకొని మనమైతే ప్లేట్లాగా అయితే తీసేసుకుందాము. నేను ఇక్కడ 3 ప్లేట్లు అయితే పెట్టుకున్నానండి. ఈ ప్లేట్లకి నేను ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసింది లేదు. ఇంకా ఇందులోకే వేసేసుకుందామండి. ఇంకా ఇందులో అయితే కొద్దిగా ఉంది, ఇంకా ఇది వేస్ట్ చేయకుండా తీసేసుకొని ఇందులోకి స్ప్రెడ్ చేసుకుందాము. ఇప్పుడైతే ఈ ప్లేట్లో ఉన్నదంతా ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకుందామండి. నేనైతే ఈ మామిడి తాండ్రలోకి ఏ ఎసెన్స్ అయితే వాడలేదండి, న్యాచురల్గానే చేసుకుందాము. ఆ మ్యాంగో ఫ్లేవర్నే చాలు అనేసి అయితే ఫ్లేవర్స్ అయితే వాడలేదు. మీకు ఇష్టం ఉంటే మీరు మ్యాంగో ఎసెన్స్ అయితే వాడుకోవచ్చండి, ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇలా వేయకపోయినా కూడా చాలా బాగుంటుందండి, ఇలా కూడా ఒకసారి చేసుకోండి. ఇప్పుడైతే మనం 3 ఇలాగే స్ప్రెడ్ చేసుకొని ఎండలో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎండలో అయితే 4 అవర్స్ అయితే పెడితే చాలండి. అలాగే ఎండ లేదు ఇంకా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి అనే వాళ్ళైతే 1 డే ఫుల్ పెట్టుకోవాల్సి ఉంటుంది. చూసారు కదండి ఈవెన్గా ఎలా స్పూన్తోనే స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇక్కడ 3 అయితే స్ప్రెడ్ చేసాను. వీటిని అయితే ఇప్పుడు ఎండలో పెట్టేసి తర్వాత అయితే మీకు చూపిస్తానండి. నేనైతే 4 అవర్స్ అయితే ఎండలో పెట్టానండి. 4 అవర్స్ ఎండలో పెట్టిన తర్వాత అయితే ఇలా వచ్చింది. ఇంకా నేను చాకు తీసుకొని అలా తీద్దామనేసి అయితే చూశాను. ఇంకా చాకుతో ఎందుకు చేత్తన తీసేయచ్చులే అనేసి అయితే నేను ఇలా కట్ చేసుకున్నానండి.
కట్ చేసుకొని చేత్తోనే అలా అలా అంటే వచ్చేస్తుంది అనమాట. మనం ఇక్కడే రోల్ కూడా చేసేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత బాగా రోల్ లాగా వచ్చేసిందో. ఇదైతే పుల్ల పుల్లగా తీయగా క్యాండీ లాగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా ఉంటుంది అనేసి. ఇంకా అలా కట్ చేయకుండా ఇలా కూడా తీసేసుకోవచ్చు అండి. మనమంతా ప్లేట్ అంతా కూడా ఒకేసారి లాగా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవచ్చండి. చూసారు కదండి ఎంత బాగా వచ్చింది అనేసి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనేసి అయితే చెప్పాను కదా. నాకైతే చాలా నచ్చింది, మా పిల్లలకు కూడా చాలా నచ్చిందండి. ఇంకా మా పిల్లలు, మా పక్కింటి వాళ్ళ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. చాలా బాగా వచ్చింది. నేనైతే నా స్టైల్లో ఇలా చేశానండి మామిడి తాండ్రాని. ఇలా కాకుండా ఇంకో వేరే స్టైల్లో వేరేలాగా చేసే వాళ్ళు ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. నేనైతే ట్రై చేస్తాను, అలా కూడా చేసి చూపెడతాను. ఇంకా మా మామిడి తాండ్ర అయితే చాలా బాగా వచ్చింది. దీన్ని అయితే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఒక బాక్స్లోకి వేసి స్టోర్ చేస్తూ ఉన్నానండి. ఇంకా మా పిల్లలు అడిగినప్పుడంతా ఇద్దామనేసి అయితే ఇలా స్టోర్ చేశాను. ఇంకా మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.